వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ముందుగా ధర్నా చేపట్టి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు। తర్వాత మున్సిపల్ కమిషనర్లు కలిసి పట్టణ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు। నాయకులు మాట్లాడుతూ కొత్తకోట మున్సిపాలిటీలోని సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులలో డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు మంజూరిచ్చినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆరోపించారు। అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు। 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు। చిత్తశుద్ధితో పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। ఆ పనిని అక్కడి నుంచి తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర షిఫ్ట్ చేయడం, అదేవిధంగా వెంకటగిరి టెంపుల్కు బీటీ రోడ్ మంజూరు చేస్తే ఆ రోడ్డు క్యాన్సిల్ చేయించడం, 1,52,00,000తో ఆధునిక ఏదైతే ధోబీ ఘాట్ను చేపట్టడం జరిగిందో అట్టి పనిని కూడా క్యాన్సిల్ చేసి మరి ఇతర దీనికి మళ్లించడం జరిగింది। అదేవిధంగా 32 లక్షల రూపాయలతో ఏదైతే సంత బజార్కు శంకుస్థాపన చేసుకున్నామో దాన్ని క్యాన్సిల్ చేసి ఎక్కడో ఇంకో దగ్గర పెట్టడం జరుగుతూ ఉందని వింటా ఉన్నాం। కాబట్టి ఈరోజు వాళ్లకు చిత్తశుద్ధి లేదు అనేది వాస్తవం। కాబట్టి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏమి చేయకుండా మరి ఈరోజు మరి టైంపాస్ చేస్తున్నారు తప్ప ఈరోజు వాళ్ళ అభివృద్ధి దాంట్లో నిజంగా కూడా వాళ్ళకు చేయాలనే ఉద్దేశం లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా। ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఈరోజు మున్సిపల్ ఆఫీసు 2 కోట్లతో మంజూరు చేస్తే పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆ పనిని కూడా మొదలు పెట్టలేదు। అదేవిధంగా ఈ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పైన 50 లక్షలు మంజూరు అయితే దాన్ని కూడా పనులు మొదలు పెట్టలేదు। అదేవిధంగా ఈరోజు ఇంకా మిగిలిపోయిన పనులు, సీసీ రోడ్లు కానీ, బైపాస్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది। నేను కోరేది ఏంటంటే అధికారులను ఈరోజు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా త్వరలోనే మొదలుపెట్టి మరి పూర్తి చేయించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ, ఒకవేళ వాళ్ళు పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టి తప్పనిసరిగా కళ్ళు తెరిపించే పరిస్థితి తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తారనే విషయాన్ని కూడా దీని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా। జై హింద్, జై తెలంగాణ।